చిలకలూరిపేట టీడీపీలో చిచ్చు రేపుతోంది మర్రి రాజశేఖర్ చేరిక వ్యవహారం. దశాబ్దాలుగా తమను వేధించిన నేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు స్థానిక నేతలు. అధిష్టాన వైఖరిని నిరసిస్తూ నాదెండ్ల మండలాధ్యక్షుడు సత్యనారాయణతో పాటు అతడి అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ ఎమ్మెల్సీలో మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి లేటెస్ట్ గా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే మిగిలిన ఇద్దరి మాట ఎలా ఉన్నప్పటికీ మర్రి రాజశేఖర్ చేరిక వ్యవహారం అధికార టీడీపీలో దుమారం రేపుతోంది. మర్రి రాజశేఖర్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ నేతలు. ఈ వ్యవహారంలో పార్టీ తీరు నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేశారు మండలాధ్యక్షుడు సత్యనారాయణ. సత్యనారాయణతో పాటు ఆయన అనుచరులు కూడా తమ రాజీనామా లేఖలను జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్కు పంపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తా ఉన్నాం. చిలకలూరుపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్కు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నామని, టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు స్థానిక నేతలు. తమ అభ్యంతరాలను పార్టీకి వివరించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం పుల్లారావు గారు 25 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఇక్కడ పార్టీ బలోపేతం చేసి ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా పార్టీని ముందు జిల్లాలో, అదేవిధంగా జిల్లాలో కానీ మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పుల్లారావు గారు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి పుల్లారావు గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వారి ఏ నిర్ణయం తీసుకున్నా వారికి మేము స్వాగతిస్తాం. వారి ఆదేశానుసారం మేము పనిచేస్తాం. గుంటూరు వెస్ట్ లో ఉన్న రజనీని తిరిగి చిలకలూరుపేటకు తీసుకొచ్చి ఇన్ఛార్జి పదవినిచ్చారు జగన్. దీంతో తీవ్ర అవమానంగా భావించిన మర్రి రాజశేఖర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా మారే వరకు వేచి చూశారు రాజశేఖర్. అయినా కూడా స్థానిక టీడీపీ శ్రేణులు మాత్రం మర్రిపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నాయి. పేట టీడీపీలో చెలరేగిన అసంతృప్తిని టీడీపీ అధిష్టానం ఏ విధంగా చల్లబరుస్తుందో చూడాలి.